సో హలో గైస్, నేను యుఎస్ వెంకీ. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా. ఇదే నా ఫస్ట్ వీడియో. సో నేను మీ నుంచి చాలా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా డైలీ కంటెంట్ ఏంటంటే డైలీ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ ఇలా చేస్తూ ఉంటా. సో మీ సపోర్ట్ నాకు కొంచెం కావాలి. సో ఈరోజు నేను నా ఫస్ట్ వీడియో చేస్తున్నా. ఈరోజు వచ్చేసి నేను ఎక్కడ చదువుతున్నా అంటే MLRIT, మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈరోజు మీకు ఆ కాలేజ్ చూపిపోతున్నా. ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి మొత్తం మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇదేనమాట నేను ఉండబోయే హాస్టల్, నరసింహ హాస్టల్. సో దిస్ ఈజ్ మై బైక్, పల్సర్ 150. ఇది యాక్చువల్గా మా డాడీది. ఇక్కడ నేను స్టడీస్ కోసమని నేను తెచ్చేసుకున్నా. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇదే గాయస్ నేను డైలీ వెళ్ళే కాలేజ్కి రోడ్. దుండిగల్ పోలీస్ స్టేషన్ అంటే ఇదే, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ మొత్తం జంగలే ఉంటుంది గైస్. సో చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం జంగల్ లానే కనిపిస్తుంది. నాకైతే డైలీ వెళ్ళడానికి 4 to 5 kilometers పడుతుంది హాస్టల్ నుండి కాలేజ్కి. అప్ అండ్ డౌన్ కలిపి 10 kilometers వరకు అవుతుంది. సో ఇదంతా జంగల్, చల్లగా ఉంటుంది గైస్. ఈవినింగ్ వచ్చేటప్పుడు మార్నింగ్ టైమ్స్లో చాలా చల్లగా ఉంటుంది. సో ఇది లెఫ్ట్ తీసుకుంటే మా కాలేజ్ ఎంట్రన్స్ అక్కడ. సో చూసుకోవచ్చు, MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా చాలా లోపలికి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ కమాన్ దగ్గర నుంచి మా కాలేజ్కి నియర్లీ 1 kilometer ఉంటుంది. సో ఇదే గైస్ మా కాలేజ్. ఇదంతా హాస్టల్, ఇవి క్లాసెస్. మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ. సో మా కాలేజ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే. ఇలా అని వెళ్ళేసి లోపలికి వెళ్ళిపోవాలి. సో హే గైస్, ఇది మా ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోపలికి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ బైక్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫోర్త్ ఇయర్స్ అందరు ఇక్కడే. కార్స్ మాత్రం ఇక్కడ పార్కింగ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈరోజు హాలిడే కాబట్టి, బక్రీద్ అని హాలిడే ఇచ్చారు. అడ్మిషన్స్ కోసం వచ్చారు. చాలామంది వస్తూనే ఉన్నారు ఇంకా అడ్మిషన్స్ కోసం. సో నా డైలీ పార్కింగ్ ఏమో అక్కడ చెట్టు దగ్గర లాస్ట్. డైలీ ఇదంతా వాకింగ్ చేసుకొని అలా తిరిగేసి క్లాస్కి వెళ్తామన్నమాట. ఇది మా గ్రౌండ్, MLRIT గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్. క్రికెట్ ప్లేయర్స్ ఎవరు వస్తుంటారు కానీ అప్పుడప్పుడు నైట్ టైమ్స్ ఆడతారు, డే టైమ్స్ ఆడతారు. కానీ ఈరోజు ఏంటో మరి హాలిడే అని ఎవరు రాలేదనుకుంటా. సో చలో, డైలీ నేను ఇదంతా వాకింగ్ చేసుకుంటూ క్లాస్కి వెళ్తూ ఉంటా. మధ్యలో ఎవడొకడు ఫ్రెండ్ గాడు, వాడు వీడు తగులుతూ ఉంటాడు. లంచ్ టైంలో ఇక్కడికి వచ్చి లంచ్ చేస్తూ ఉంటారు. ఇవి వచ్చిన ప్లేస్మెంట్స్ అన్నమాట, కాలేజ్ ప్లేస్మెంట్స్. అంటే ప్రతి కాలేజీలో ఇట్లాంటివి ఉంటాయి అనుకోండి. మాకు ఇంత వచ్చింది, అంత వచ్చింది అని. 3 స్టూడెంట్స్కి 58 lakhs per annum అంట. సో ఇది వాలీబాల్ కోర్ట్, అది వచ్చేసి కబడ్డీ కోర్ట్. డైలీ ఈవినింగ్ ఇక్కడ ఆడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి మా MLRIT లోగో. ఇక్కడ అప్పుడప్పుడు ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ మంచి డిజైన్స్ చేసి
ఇక్కడ ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి ప్లేస్ బాగుంటుంది. ఇక్కడ అంతా గ్రీనరీతో చాలా చల్లగా ఉంటుంది. అసలు డైలీ కాలేజ్కి వచ్చి ఎట్లా గడుపుతామో, ఏం చేస్తామో అసలు ఏం తెలియదు గాయస్. వస్తాం, చదువుతాం, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో తిరుగుతుంటాం, ఇష్టం వచ్చింది చేస్తుంటాం. కానీ టైం ఎట్లా అయిపోతుంటుంది. సో ఇది వచ్చేసి ఓపెన్ ఆడి. అప్పుడప్పుడు ఈవెంట్స్ జరిగినప్పుడు డ్యాన్సెస్ అట్లాంటివి ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి జేసీ బ్లాక్ అన్నమాట. ఇక్కడ సీనియర్స్, థర్డ్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్ ఉంటారు, అంటే మెకానికల్ వాళ్ళు. అలా లోపలికి వెళ్ళి చూపించవచ్చు, కానీ అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తా. ఇప్పుడంత టైం లేదు కాబట్టి ఈ వరకే చూపిస్తున్నా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ కాలేజ్కి. ఎస్ఆర్ బ్లాక్ అంటారు దీన్నే. ఇదే మా కాలేజ్కి మెయిన్ బ్లాక్. మేము ఇదంతా తిరగడానికి 1 డే పట్టింది. స్టార్టింగ్ రోజు మొత్తం ఏమేమి ఉన్నాయి చెక్ చేసుకోవడానికి, అది ఇది. దీంట్లోనే ఫస్ట్ అది జేసీ బ్లాక్ అని చెప్పాను కదా, దీంట్లో లెఫ్ట్ సైడ్ ఇదంతా కలిపి ఏకే బ్లాక్. దీని వెనకాల కూడా ఉన్నాయి బ్లాక్స్. అంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క బ్లాక్స్ ఇస్తారు. ఏసీ డిపార్ట్మెంట్ అట్లా. మా జూనియర్స్కి, ఫస్ట్ ఇయర్స్కి మాత్రం సపరేట్ ఉంటుంది. ఇది కాలేజ్ బ్యాక్ సైడ్ అనమాట. ఎస్ఆర్ బ్లాక్ బ్యాక్ సైడ్, అంటే మెయిన్ బ్లాక్ బ్యాక్ సైడ్. ఇది ఏకే బ్లాక్. ఇది ఎంజీ బ్లాక్, మహాత్మా గాంధీ బ్లాక్. ఇక్కడ 4th ఇయర్స్ సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అన్నమాట ఈ బ్లాక్లో. ఇది వచ్చేసి ఫైనల్లీ మా బ్లాక్. రోజు ఇదంతా నడుచుకొని డైలీ మీకు అసలు మీకు ఒక విషయం తెలుసా, ఈ మధ్య అడ్మిషన్స్ వస్తున్నాయని రోజు ఇక్కడ ఆపేస్తుంటారు. షూస్ లేకపోయినా, హెయిర్ కటింగ్ ఎక్కువ ఉన్నా, టీషర్ట్స్ ఉన్నా, ఇవేమీ ఎలో లేదంట. ఇప్పుడు ఇక్కడ ఆపేసినప్పుడు మేము ఇదంతా తిరుగుతూ ఉంటాం. లేదంటే ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి ఎట్లయినా సెకండ్ అవర్కి పంపించేస్తారు. ఆ టైంకి క్లాస్కి వెళ్ళడం. ఫస్ట్ పీరియడ్ పోయినప్పుడు ఇంకా ఇదంతా తిరుగుతాం కాబట్టి అటెండెన్స్ పోతుంది ఫస్ట్ అవర్. సెకండ్ అవర్కి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుంటాం. సో అది మాది 3rd బ్లాక్ అన్నమాట, 3rd ఫ్లోర్, 304 మా రూమ్, ఐటీసీ. ఇది వెనకాల వచ్చేసి గర్ల్స్ హాస్టల్. గర్ల్స్ హాస్టల్ ఇక్కడే ఉంది, ఎందుకుందో కూడా అర్థం కాదు. రోజు ఇక్కడ వెనకాల నుంచి బాయ్స్ వస్తారు, ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు, వీళ్ళని ఉంటారు కదా. ఇంకా కాలేజ్ అన్నాక ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఎక్కడికి కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు. అట్లా ఇక్కడ కొంతమంది మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఉంటారు. మేమైతే కొన్నిసార్లు ఇక్కడ రికార్డ్స్ రాసిన డేస్ కూడా ఉన్నాయి. కానీ మాకు చాలా త్వరగా అయిపోయింది. కానీ వెనక్కి తిరిగి చూస్తేనే చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ అక్కడ ప్రతి చోట ఒక్కొక్క మెమరీ. ఇక్కడేమో మొత్తం రికార్డ్స్ రాసుకుంటూ కూర్చుంటాం, ఇక్కడేమో నిలబడతాం లేట్ వెళ్ళినప్పుడు, ఇక్కడేమో చాలామంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఎందుకు పడతారో నాకు కూడా అర్థం కాదు. అంటే నేను ఇప్పటివరకు పడలేదు, కానీ చాలామంది పడుతూనే ఉంటారు ఇక్కడ. సో మేము ఫస్ట్ ఇయర్ మిడ్స్ అప్పుడు ఈ బ్లాక్లోనే రాసినాం. సెమ్ అప్పుడైతే ఈ ఏకే బ్లాక్ జేసీ బ్లాక్లో. ఇటు వెళ్తే మా ఈడబ్ల్యూఎస్ ల్యాబ్. మా ఫస్ట్ సెమ్లో ఉండే ఈడబ్ల్యూఎస్ ల్యాబ్ అని. ఆ ఈడబ్ల్యూఎస్ ల్యాబ్లో కార్పెంటరీ అని, షోల్డరింగ్ అని, అది ఇది అన్నీ ఉంటాయి. కానీ మాకు పిచ్చ లైట్గా అయిపోయింది అనుకోండి. సార్ కూడా బాగా పరిచయం అయ్యాడు, ఇప్పటికీ మాట్లాడుతుంటాడు. ఆ సార్ మురళీ సార్ అని ఈడబ్ల్యూఎస్కి వస్తుంటాడు
ఇన్ఛార్జ్గా మాకు. సో ఇదంతా దానికి సంబంధించిందే ఈడబ్ల్యూఎస్కి. ఇదంతా తిరిగి 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 అంటే మాకు ఇది ఫస్ట్ సెమ్లో ఉండే, ఇప్పుడు దీనికి మేము దూరం అయిపోయినాం. ఫస్ట్ సెమ్లో అయితే ఇక్కడ చేతులు కోసుకున్నాయి, అవి ఇవి చాలా అయినాయి చాలామందికి. అక్కడ పైన వచ్చేసి ఆడిటోరియం అనేది ఉంటుంది అన్నమాట, చాలా పెద్ద ఆడి అది. ఇది మా బాయ్స్ వాష్రూమ్. ఇక్కడ ఇది సిఐఈ క్లబ్. ఇక్కడ ఏంటంటే మైక్రో ప్రాజెక్ట్స్ అలా అవి చేపిస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే ఇక్కడ సిఐఈ అంటే ఒక్కొక్కసారి అడ్మిషన్స్ చేపిస్తున్నారు, అవి ఏవో చూపిస్తున్నారు, కానీ నాకు దీని మీద అంత ఐడియా రాలేదు ఇప్పటికీ. సో అదనమాట. ఇది ఎస్ఆర్ బ్లాక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఇక్కడ అడ్మిషన్స్ చేస్తూ ఉంటారు. ఏమైనా ఫీజు కట్టాలన్నా ఏమైనా చేయాలన్నా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గరికే రావాలి. అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే అడ్మిషన్ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, వాళ్ళని అడిగితే మొత్తం చెప్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మా గ్రౌండ్. ఈ గ్రౌండ్ మొత్తం ఎంజాయ్ చేయడానికే ఉంది. డైలీ ఈవినింగ్ అవ్వగానే మొత్తం ఇదంతా నిండిపోద్ది స్టూడెంట్స్తో. ఇది పానీపూరి బండి, అక్కడేమో జ్యూస్ అవి ఇవి. ఇక్కడ పానీపూరి బాగుంటుంది కానీ మరీ అంత 5 రేటింగ్స్ అని చెప్పలేను, 3.5 అలా. ఇది మా కాలేజ్ లైబ్రరీ అన్నమాట. అటు లోపలికి వెళ్తే లైబ్రరీ ఉంటుంది, మొత్తం చూసుకోవచ్చు. సో ఇవాళకి ఈ వీడియో పార్ట్ 1 ఇదే గైస్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.